ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. బోధిధర్మ వన సంజీవిని చాలా మందికి సోరియాసిస్ తగ్గించింది. ఈరోజు గతంలో నా దగ్గరికి రావులపాలెం నుంచి బండారు శ్రీని గారని ఒక ఆయన సోరియాసిస్‌తో వచ్చారు. చర్మవ్యాధి ఎవరికైనా చికాకే. అందులోనూ సోరియాసిస్. అంటే ఈ పొలుసులుగా అంటే చేప చర్మం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండే ఒక వ్యాధి. అయితే ఇది శారీరకంగానే కాదు, మానసికంగా మనిషిని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. శరీరం అంతా కూడా ఎర్రగా అయిపోయి, దురదలో సామాజికంగా ఇబ్బంది. కొన్ని సందర్భాల్లో పేషెంట్లు ఎందుకొచ్చింది జీవితం, సూసైడ్ కూడా చేసుకుందామే అనే పరిస్థితులకి వెళ్ళిపోయే పరిస్థితులు. ఇంట్లో పిల్లల దగ్గర రానివ్వదు, భార్య దగ్గర రానివ్వదు, సొసైటీలో చిన్నచూపు వెరసి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. ఇది ఒక చర్మ వ్యాధి కాదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీని మూలాల్ని కనుక్కుని వైద్యం చేయాల్సి ఉంది. ఆ పరిస్థితుల్లో చాలా మందికి సోరియాసిస్ తగ్గించినప్పటికీ ఈ బండారు శ్రీను గారు రావులపాలెంలో ఒక షాపులో పనిచేస్తూ వాళ్ళ ఓనర్ గారు రెడ్డి గారు ఎంతో ఉన్నతాశయంతో ఈ అబ్బాయికి తగ్గించాలని మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి ఆ అబ్బాయి బండారు శ్రీను గారు ఏమంటారో విని మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తా. ప్రేక్షకులకు నమస్కారం అండి. మన హైదరాబాద్ డాక్టర్ గారు అన్నవరం దగ్గర ఒట్టి మామిడి గ్రామంలో ఈ ఆయుర్వేద నిమిత్తంగా ఉజ్మత్వారికి వైద్యం చేస్తున్నారండి. మనకి గతంలో ఎవరో క్రమ ద్వారాగా ఈయన వైద్యం గురించి మనకు చెప్పుకున్నారు. ఒక 5-6 నెలల క్రితం నేను ఈయన కలిశానండి. ఆత్మ గురించి ఈయనతో చెప్తే మనకి మంచి ట్రీట్మెంట్ చేశారు. ఆ విషయం నేను గతంలో చెప్పుకున్నాను ప్రేక్షకులకి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆయన చెప్పినట్టుగానే బాగా కంట్రోల్ అయిందండి. తర్వాత డాక్టర్ గారితో నా దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి ఒక అతను పనిచేస్తున్నాడండి. ఆయన 4-5 సంవత్సరాల నుంచి సోరియాసిస్ అనే శరవ్యాధితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీనికి ఏదన్నా ట్రీట్మెంట్ ఉంటుందా, మీరు ఏమైనా చేయగలరా అని నేను ఆయన్ని అడిగానండి. అడిగితే సోరియాసిస్కి నెంబర్ 1 ట్రీట్మెంట్ మన దగ్గర ఉందండి, మీరు తీసుకురండి, నేను గ్యారంటీగా మీరు తగ్గిస్తాను. ఒక 3 నెలల క్రితం నేను శ్రీరండి బండా శ్రీరని నా దగ్గర 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడండి. ఇలా సిమెంట్ పని అండి. పనిచేసినప్పుడు ఇతను పడి ఇబ్బంది వనలా చేస్తాండి, దాన్ని మనం వర్ణించలేం, అంత బాధపడేవాడు. ఈ చర్మం ఈ ఎండలో మనకి మొత్తం తుడి కింద అయిపోయిందంట. చర్మం పులుసు కింద రావటం, గోకెత్తుంటే చర్మం పుళ్ళు పడిపోయి తోటి వర్కర్లో ఇతను దగ్గరికి వెళ్ళకుండా అసహించుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ శ్రీని అనే వ్యక్తిని, ఈ వర్కర్ని నేను ఇక్కడ తీసుకొచ్చి మన ఆయుర్వేద డాక్టర్ మహేశ్వరరావు గారికి చూపించి, ఇది పరిస్థితి, ఇలా రమ్మని ఇతను ఈ 4-5 సంవత్సరాల నుంచి వాడడానికి మెడిసిన్ లేదు, చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, మనం కూడా ఖర్చు పెట్టుకున్నాం అని చెప్పి చూపిస్తే ఒక రకంగా మెడిసిన్ ఇచ్చారండి. ఇచ్చి ఇది కరెక్ట్గా 3 నెలలు వాడండి, ఈ 3 నెలల వాడుకలోకి అతనికి 100% తగ్గుతుంది, తగ్గిద్దాం. అతను తగ్గితేనే నాకు డబ్బులు ఇవ్వడు, లేకపోతే డబ్బులు కూడా వద్దని చెప్పారు. డబ్బులు కూడా తీసుకోలేదు. సరే ఏ వైద్యులైనా కానీ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మందు పట్టుకెళ్ళకపోతే అది పచ్చిను అన్న అందుకుతోటి మనం ఏదో తగ్గు మాత్రంగా డబ్బులు ఇచ్చి ఆ మందు తీసుకుని వాడించడం జరిగింది. ఇదిగోండి పక్కనే ఉన్నాడండి. ఈ నేను తను తీసుకొచ్చేటప్పటికి మొత్తం వీడియో తీసుకున్నారండి డాక్టర్ గారు. ఇప్పుడు మరలా వీడియో తీసుకున్నారు. దానికి దీనికి వేరేషన్ మీరే చూడండి. అందరికీ నమస్కారం అండి. ఇలాగే సోయిసిచ్యూడికి ఇలా 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. నేను నా సొంత బాధపడుతున్నానండి. ఇలా ఏడాదిగా తగ్గిలా తగ్గలేదండి, ముతులు పడడం తగ్గలేదండి. ఇలా పలానా రుతులకు వచ్చానండి. వచ్చిన వల్ల
తగ్గిందని మందులు 3 నెలలు టైం ఇచ్చారండి. అయ్యింది అలా మందులు వాడటం తగ్గిందండి. లేదా తోలుగమ్మలో పనిచేసిపోనండి. చచ్చిపోతే కూడా రెడీ అయ్యానండి. అంత ఘనంగా అయిపోయానండి. ఇలా మంగళబడిలోకి వెళ్ళారని కంటిన్యూ చేయరన్నారని అది కూడా మందులు వాడటం వల్ల తగ్గిందండి. ఒంటి మావురండి ఆయుర్వేదం మందు అండి ఇది. ఆయుర్వేదం మందు వాడటం వల్ల తగ్గిందండి. చూశారు కదా బండారు శ్రీని గారికి ఏ విధంగా తగ్గిందో. విషయం ఏంటంటే చర్మం అనేది 27 పొరల సమూహం. పై పొర రోజు మన స్నానం చేయడం వల్ల మరో దాని వల్ల పై పొర పోతూ ఉంటుంది. 27 రోజు కంటే కింద ఉన్నటువంటి చర్మం కింద కొవ్వు, రక్తనాళాలు, నాడీ వ్యవస్థ అన్నీ ఉంటాయి. 27 పొరలో 27 పొర బయటికి రావడానికి 27 రోజులు పడతారు. కానీ ఈ సోరియాసిస్ వ్యక్తులకి 8 నుంచి 10 రోజులు పైకి వచ్చేస్తుంది ఆ పొర. ఎండోథెర్మిస్ అనే 27 పొర 27 రోజులు పట్టేది 8 నుంచి 10 రోజులు బయట రావడం వల్ల అది రెడీ అవడం వల్ల పులుసులుగా వచ్చి విడిపోతూ ఉంటుంది. అందువల్ల దీనికి ఆహారము అంకుడు తైలం, వాయువేడంగాలు, భస్మాలు వంటి ఆయుర్వేద చికిత్సల ద్వారా మనం దీన్ని చేసినట్లయితే చక్కగా తగ్గుతుంది. ఏ వైద్య విధానాన్ని మేము విమర్శించడం పద్ధతి కాదు. స్టెరాయిడ్స్ అనేవి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు కాబట్టి మరి ప్రేక్షకులందరూ సోరియాసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేసినట్లయితే అది ఏ రాష్ట్రమైనా ఏ ప్రజలైనా తెలుగు రాష్ట్రాలతో పాటు ఎవరికైనా సరే మేము తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని సోరియాసిస్ పేషెంట్లు వినియోగించుకోవాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను.